అరుదుగా ఉండి ఈ రోజుల్లో ఎక్కువవుతున్న వ్యాధుల్లో ఒకటైన సెరిబ్రల్ పాలసీ బాధితులు వీరంతా. సెరిబ్రల్ పాలసీ అనే ఒక వ్యాధి చిన్నపిల్లల్లో పుట్టుక సమయంలో మెదడుకి ఆక్సిజన్ తక్కువ అవడం వల్ల వచ్చే ఒక సమస్య. ప్రస్తుతానికి ఈ వ్యాధికి ఎటువంటి శాశ్వత చికిత్స లేదు. ఇలాంటి చిన్నారులకు చేయూతనందించాలి అనే సదాశయంతో స్వచ్ఛందంగా పనిచేస్తున్న సంస్థ సక్షం. కేవలం దివ్యాంగులు అనగానే ప్రభుత్వం మీదో లేక ఇతరుల మీదో ఆధారపడకుండా వాళ్ళ స్వశక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలగడానికి వాళ్ళని కూడా ఈ ప్రధాన జనజీవన స్రవంతిలో భాగస్వామ్యం చేయడం కోసం సక్షం ప్రయత్నం చేస్తుంది. ఫిజియోథెరపీతో పాటు మేము పిల్లలకు ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ 2 ఇస్తున్నాము. ఇక్కడే కాకుండా పేరెంట్స్కి కూడా ఇంట్లో ఎలా చేయాలి అని ట్రైన్ చేస్తాము. ఇక్కడ మేము వాళ్ళకు ఫ్రీ ఆటో సర్వీస్ కూడా స్టార్ట్ చేశాము. కమ్యూటింగ్ టు అండ్ ఫ్రో సెంటర్కి రావడం, డ్రాప్ చేయడం, తీసుకోవడం, పికప్ డ్రాప్ కూడా ఫ్రీ సర్వీస్ ఇచ్చిన తర్వాత పిల్లలు రావడం ఇంక్రీజ్ అయింది. అసలు కూర్చోలేకుంటుండే, తగిన కూర్చోది ఇట్లా. ఇక్కడ వచ్చినప్పటి నుండి అమ్మ అని నన్ను పిలుస్తుంది మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న పిల్లల్ని చూసి వీడు బాగుపడతాడు, కరెక్ట్ నడుస్తాడు అనే నమ్మకం మాత్రం ఖచ్చితంగా ఉంది సార్. ఇప్పటికి ఇక్కడున్న ఎక్విప్మెంట్ కూడా చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ అండి. సక్షం మాత్రం అసలు ఎవరు పట్టించుకొని ఈ సిపియు చిల్డ్రన్ ఇలాంటి వాళ్ళనే కాదు వాళ్ళ పేరెంట్స్ని కూడా వాళ్ళు డెవలప్ చేసినట్టే లెక్క. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు వాళ్ళు. సక్షంని మరింత శక్తిమంతం చేసేందుకు మీ వంతు సహాయాన్ని అందించాల్సిందిగా మనవి.